అందరికీ నమస్కారం అండి. దురదృష్టం పట్టడానికి కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం తిన్నట్లయితే దరిద్రం పడుతుంది. ఇంకా నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం, మలమూత్రం చేసిన తర్వాత కాలు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, ఇలాంటివి శనిపీడలు అయితే కలుగుతూ ఉంటాయండి. ఇంకా జుట్టుని అలానే గోలను ఇంట్లో కత్తిరించడం ద్వారా సంపద అధికంగా తరిగిపోతుంది. కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వల్ల కష్టాలు కలుగుతాయి. చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వల్ల దరిద్రం కలుగుతుందండి. అలానే శనివారం తలస్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే నిద్రించడం వల్ల శనిగ్రహ పీడలు కలుగుతాయి. చిరిగిన పాత బట్టలను వేసుకోకూడదు. గోళ్లను పళ్ళతో కొరకరాదు. చెట్టు కింద మూత్ర విసర్జన చెయ్యరాదు. ఇంటి పైకప్పు మీద ఇనుమును ఉంచరాదు. అలానే గడపపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోరాదు. చెప్పులను మరియు బూట్లను తలకిందులుగా ఉంచరాదండి. ఇంట్లో తుప్పు పట్టిన తాళం కప్పలను అలానే ఉంచరాదు. ఇంకా విరిగిన దువ్వెనతో ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వుకోరాదు. అలానే చీపురును కాళ్ళతో తన్నితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులు అలానే అశుభకరమైన వస్తువులు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది. దేవాలయం నుండి ఖాళీ పాత్రలను వెనక్కి తీసుకుని రావడం, అంత్యక్రియల ఊరేగింపు అధిగమించడం, ఇంటి పైకప్పుపై ఇనుప తీగలు కట్టడం, తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం, ఇంట్లో మగవారు ఒకేసారి క్షవరం చేయించుకోవడం, సూర్యోదయం వచ్చాక నిద్రపోవడం, వీటితో పాటుగా ఆవును ఎద్దును కాళ్ళతో తన్నడం, ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం, ఇంకా శ్మశాన వాటికలో నవ్వడం, శుక్రవారం నాడు చీపురును కొని ఇంటికి తేవడం, ముసలి వాళ్ళను హింసించడం. వీడియోలో చెప్పినవేవి కూడా పొరపాటును కూడా చేయకూడదండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు.